ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ ఉదయ కాలము లూకా సువార్త 1వ అధ్యాయము 57వ వచనం నుంచి మనం చూసుకుందాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెతు కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహా కనికరముంచినని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. 8వ దినమున వారు ఆ శిశువును సున్నతి చేయవచ్చి తండ్రి పేరు బట్టి జకర్యా అను పేరు వానికి పెట్టబోచుండగా తల్లి, అలాగు వద్దు, వానికి యోహాన్ అను పేరు పెట్టవలనని చెప్పెను. అందుకు వారు, నీ బంధువులలో ఆ పేరు గలవాడెవడనూ లేడే అని ఆమెతో చెప్పి, వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగిరి. అతడు వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహాన్ అని వ్రాసెను. అందుకు వారందరూ ఆశ్చర్యపడిరి. వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాట్లాడసాగెను. అందును బట్టి వారి చుట్టుపట్ల కాపురమున్న వారికి అందరికీ భయము కలిగెను. ఆ సంగతులన్నీయు యూదయ కొండ సీమలే అందంతటా ప్రచురమయ్యెను. ప్రభువు హస్తం అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను కూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకునిరి. ఈ వాక్య భాగాన్ని కొంతసేపు మనం ధ్యానం చేద్దాం. చాలా కాలం నుంచి ఎలిజబెత్కి జకర్యాకు పిల్లలేరు. పిల్లలేని సంగతి అందరికీ తెలుసు. అయితే ఇక్కడ ఎలిజబెతు ప్రసవ కాలం వచ్చినప్పుడు కుమారుని కనెను అనే మాట మనం చూస్తున్నాం. ఈ వృద్ధాప్యంలో పిల్లలు పుట్టడమే ఎక్కువ. అందులో కుమారుడు పుట్టాడంటే మామూలు సంతోషం ఉండదు. ఎంత సంతోషించేవాళ్ళో, అదొక గొప్ప పండగ వాతావరణమే. ఎలిజబెత్ కుమారుని కనిన సంగతి ఆ చుట్టుపక్కల వారికి తెలిసి ఆమెతో పాటు అందరూ సంతోషించారు. కారణం ఏంటంటే ఎంతోమంది బహుశా వీరి పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారేమో. దేవుడు వారి ప్రార్థనకు జవాబిచ్చాడు గనుక ఎంతోమంది సంతోషిస్తున్నట్లు మనం చూస్తున్నాం. 8వ దినమున ఆ శిశువుకు సున్నతి చేయించారు. ఇది యూదుల ఆచారం. అబ్రహాముతో చేసిన నిబంధనకు గుర్తుగా ప్రతి యూదుడు వారి శరీరంలో అబ్రహాముతో చేసిన నిబంధనకు సాదృశ్యంగా సున్నతి సంస్కారాన్ని ఆచరించాలి. కాబట్టి యోహానుకు సున్నతి చేయించి సహజంగా నామకరణం జరిగేటప్పుడు తండ్రి పేరో తాత పేరో పెడతారు. కాబట్టి తండ్రి పేరును పెడదామని అనుకుంటున్న సమయంలో తల్లి అంటది, అలా కాదు, యోహాన్ అని పేరు పెట్టాలి అని చెప్పింది. యోహాన్ అనే పేరు వారి బంధువుల్లో ఎవరికీ లేదు. కాబట్టి యోహాన్ అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. అయితే వానికి ఏ పేరు పెట్టకూర్చున్నామని తండ్రికి సంజ్ఞలు చేశారు. వారు ఒక పలకను తీసుకురమ్మని జకర్యా అడిగి ఆ పలక మీద యోహాను అని రాశాడు. యోహాను అని రాసినప్పుడు వాళ్ళందరూ ఆశ్చర్యపడినట్లు మనం చూస్తాం. వెంటనే అతని నోరు తెరవబడింది, నాలుక సడలి అతడు దేవుని స్తుతించుచు మాటలాడసాగెను. చాలా సంవత్సరాల తర్వాత ఈ వృద్ధ దంపతులకు దేవుడు కుమారుణ్ణిచ్చాడు. ఆ కుమారుని కొరకు ఆ చుట్టుపక్కల ప్రాంతంలో వాళ్ళందరూ ఎంత సంతోషించారో. ఏ పేరు పెట్టాలని దేవుని దూత ముందుగానే చెప్పాడో అదే పేరు జకర్యా ఎలిజబెతు పెట్టినట్లు మనం చూస్తాం. చూడండి, జకర్యా దేవుని నమ్మని కారణాన జకర్యా మౌనంగా ఉండవలసి వచ్చింది. యోహాను పుట్టిన తర్వాత ఏ రోజైతే నామకరణం చేస్తున్నారో అదే రోజు జకర్యా నోరు తెరవబడినట్లు మనం చూస్తాం. జకర్యా దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. మరి ఎప్పుడైతే జకర్యా నోరు తెరవబడిందో చుట్టుపట్ల కాపురమున్న వాళ్ళందరికీ భయము కలిగెను అనే మాట మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువు హస్తము అతనికి తోడయ్యుండెను కనుక ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకున్నట్లు మనం చూస్తున్నాం. బైబిల్లో కొంతమంది జన్మను గురించి ముందుగానే రాయబడింది. మనందరికీ తెలుసు, సంసోను ఒక ఉద్దేశం కొరకు జన్మించాడు. సంసోను పుట్టకముందే అతడు ఎలాంటి వాడవుతాడో, అతడు శత్రువులను ఏ విధంగా జయిస్తాడో, ఇశ్రాయేలు ప్రజలను ఏ విధంగా రక్షిస్తాడో ముందుగానే తల్లిదండ్రులకు వివరించబడింది. అదేవిధంగా యోహాను గురించి కూడా ముందుగానే ప్రకటించబడింది. యెషయా గ్రంథం 40 అధ్యాయం 3 వచనంలో, ఆలకించుడి,
అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు ఎట్లనగా, అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. చూడండి, యెషయా గ్రంథంలోనే కాదు, మలాకి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా, ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను. మీరు వెతుకుచున్న ప్రభువును, అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇక్కడ యోహాను గురించి ముందుగానే ప్రస్తావించబడినట్లు మనం చూస్తున్నాం. యోహాను చేయవలసిన పరిచర్యను గురించి మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక మంచి మాటను మనం చూస్తాం. ప్రభువు హస్తము అతనికి తోడయుండెను అనే మాట చాలా శ్రేష్టమైన మాట. ఆ సంగతులను గురించి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనసులో ఉంచుకొనిరి. మరియు అతని తండ్రి జకర్యా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించెను, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలగజేసెను. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనలను ద్వేషించి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. దీనిని గూర్చి ఆయన ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. ఆయన మన పితరులను కరుణించుటకును, తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నటకును, మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకును ఈ రక్షణ కలగజేసెను. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను రక్షించుట వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించునట్లు ఆయన మార్గములను స్థిరపరచుటకై నీవు ప్రభునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గములోనికి పడి నడిపించినట్లు చీకటిలోనూ మరణ ఛాయలోనూ కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. శిశువు ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను. పైభాగంలో ఎలిజబెతు దేవుని ఆత్మచేత నింపబడి పాట పాడినట్లు మనం చూస్తాం. ఇక్కడ జకర్యా దేవుని ఆత్మ పూర్ణుడై తాను ప్రవచించడం మొదలుపెట్టాడు. ఆ ప్రవచనం ఎవరి గురించి అంటే యేసుక్రీస్తుని గురించి ప్రవచిస్తూ ఉన్నాడు. అన్నీ సంపూర్ణంగా నెరవేరలేదు, కానీ కొన్ని నెరవేర్పును మనం చూస్తున్నాం. అక్కడ విమోచనము కలగజేసెను అనే మాటను మనం చూస్తాం. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగముగాను, మన శత్రువుల నుండి మనలను ద్వేషించి వారందరి చేతుల నుండి తప్పించి రక్షణ కలగజేసెను అంటాడు. అంటే యేసుక్రీస్తును గురించి ఆయన ముందుగానే ప్రవచిస్తున్నట్లు మనం చూస్తాం. అంతేకాదు, తన పరిశుద్ధ నిబంధనకు, అనగా మన తండ్రి అయిన అబ్రహాముతో తాను చేసిన ప్రమాణమును జ్ఞాపకం చేసుకున్నట్టుకై మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవితకాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధులుగాను నీతిగాను ఆయనను సేవింపను అనుగ్రహించుటకు ఈ రక్షణ కలగజేసెను అంటాడు. ఈ రక్షణ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఏంటంటే యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఇంకా అప్పటికి పుట్టలేదు. అప్పటికే జకర్యా ప్రవచనాత్మకంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తుని గురించి ఎంత గొప్ప విషయాలు మాట్లాడాడో మనం ఒకసారి ఆలోచించేద్దాం. జకర్యా దేవుని ఆత్మ పూర్ణుడై మాట్లాడడం మొదలు పెడుతున్నట్లు మనం చూస్తున్నాం. దేవుని రక్షణ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను ఎత్తుకున్నాడు. యోహాను గురించి మాట్లాడట్లేదు, కానీ పుట్టబోయే యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నాడు. అంతేకాదు, యోహానుతో ఏమంటున్నాడు చూడండి, 76వ వచనం, మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్తవనబడుదువు. మన దేవుని మహావాత్సల్యతను బట్టి వారి పాపములను క్షమించటం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానమును ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గములను సిద్ధపరచుటకై నీవు ప్రభువుకు ముందుగా నడుతువు. ప్రవచనాత్మకంగా జకర్యా మాట్లాడుతున్నట్లు మనం చూస్తాం. అంతేకాదు, గొప్ప విషయాలను
యోహాను జీవితంలో మనం చూస్తాం. యోహాను ఎదిగి ఆత్మయందు బలము పొంది ఇశ్రాయేలునకు ప్రత్యక్షమగు దినము వరకు అరణ్యములో ఉండెను అనే మాట మనం చూస్తాం. జకర్యా, ఎలిజబెత్ వృద్ధులైపోయారు కాబట్టి బహుశా మధ్యలో చనిపోయి ఉంటారు. అయితే యోహాను దేవుని సమయం కొరకు అరణ్యంలో ఎదురు చూస్తున్నట్లు మనం చూస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, గొప్ప దేవ, మీకు వందనాలు. వింటున్న వాక్యము మా హృదయాల్లో నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. మా జీవితంలో కూడా ఉద్దేశం కలిగి జీవించినట్లు సహాయించండి. యోహాను ఏ విధంగా నీ మొదటి రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడో దేవా, మేము రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దండి. నీ రాకడ సమీపంగా ఉన్న దినాల్లో ప్రభా, మేము చేయవలసిన పని చక్కగా చేయగలిగినట్లు సహాయించండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఆత్మపూర్ణుడిగా ఉన్న జకర్యాను మేము చూస్తున్నాం. మమ్మల్ని కూడా ఆత్మపూర్ణులుగా చేయండి ప్రభా. మీకే వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఈ చివరి దినాల్లో నీ సాక్షులుగా నిలబెట్టి మహిమ పొందమని, బలహీనులను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి, పడిపోయిన వారిని తిరిగి సమకూర్చమని యేసు నామమున స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.